హాయ్ వ్యూవర్స్, మనందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ రెసిపీని చూద్దామండి. 3 టిప్స్ ఫాలో అవుతే గులాబ్ జామ్ రెసిపీ చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. గులాబ్ జామ్ మిక్సర్ని వాటర్ ఆర్ మిల్క్తో సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదే ఫస్ట్ స్టెప్. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవడం వల్ల క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయండి ఉండలు. సెకండ్ టిప్ ఏంటంటే, ఈ ఉండలన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచేసి కొంచెం బాగా వేయించుకోవాలండి. లేకపోతే బయట మంచిగా వేగినా కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది. సో సెకండ్ టిప్ ఏంటంటే కాస్త బాగా వేయించుకోవాలి. థర్డ్ టిప్ అండి, మనం సిరప్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉన్న సిరప్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా జ్యూసీగా ఉంటాయండి. 2 అవర్స్ పక్కన ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎమ్మీ గులాబ్ జామ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.